మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ మే నెల 28వ తేదీన దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ మాటను చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఈ రీతిగా మనకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు. అప్పుడు యేసు ఈ మాట చెప్తున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగాను చేసేదనని వారితో చెప్పాను. దేవుడు మనుషులను పట్టే జాలరులుగా మిమ్మల్ని నేను చేస్తానని చెప్పేసి ఆ రోజు అక్కడ పలకటం జరిగింది. ఈ మాట పేతురు గారితో దేవుడు చెప్పాడు. వాళ్ళు అనేక మార్లు రాత్రంతా చేపల కొరకు ఆ సముద్రంలో వలలు వేస్తూ అలసిపోయి ఉన్నారు. అయితే దేవుడు వారి వద్దకు వెళ్ళి, నేను చెప్పిన చోట మీరు చేపలు పట్టండి అని వారికి చెప్పినప్పుడు వారు తమ వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు వారు పట్టుకొని ఉన్నారు. ఆ అద్భుత కార్యము వారు కళ్ళారా చూశారు. అయితే దేవుడు పేతురు గారికి ఈ మాదిరిగా తెలియజేస్తూ ఉన్నాడు, మీరు ఇక నుంచి చేపలు పట్టేవారిగా కాకుండా మనుషులను పట్టేవారిగా, మనుషుల ఆత్మలను మీరు సేకరించేవారిగా మిమ్మల్ని నేను తయారు చేస్తానని చెప్పేసి దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే పేతురు గారు ఈ దేవుడు చెప్పినటువంటి మాటను ఆయన ఎంతో శ్రద్ధతోనూ ఎంతో భక్తితోనూ అనుసరించాడు. దేవుడు మరణించి 3వ దినమున తిరిగి లేచి పైకి కొనియాడబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి అపోస్తులైనటువంటి యేసుప్రభు శిష్యులు మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా వారు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు. అప్పుడు పేతురు గారు దేవుడు పరిశుద్ధాత్మను కలిగి ఉండి అక్కడ ప్రసంగం చేయగా మొదటి ప్రసంగంలోనే 3,000 మంది రక్షణ పొందినట్టుగా బైబిల్ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అటు తర్వాత మరలా పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉండగా ఇంచుమించుగా 5,000 మంది పురుషులు, లెక్కకు పురుషులు 5,000 మందిగా అక్కడ బైబిల్ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడు ఒక అసమానుడైనటువంటి వ్యక్తిని, పామరుడైనటువంటి పేతురు గారిని దేవుడు ఎంచుకున్నాడు.